హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లా కాలేజ్లో ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వడంతో నిషా గుణ ఇద్దరు చాలా చిరాగ్గా ఉంటారు. ఖచ్చితంగా ఓట్లన్నీ చామంతికే పడి ఉంటాయని చాలా డిస్కరేజింగ్గా ఉంటుంది నిషా. అప్పుడే రమాదేవి నిషాకి కాల్ చేస్తుంది. హలో నిషా, ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయిందా అని అడుగుతుంది. హా, బాగా అయ్యిందాంటీ. అందరూ చిరునవ్వుతో నా వైపు వెటకారంగా చూస్తూ ఒక లైక్ సింబల్ చూపిస్తూ చామంతిని పొగుడుతూ వెళ్ళారు అని అంటుంది నిషా. అవునా, అయితే నాకు ఒకటి అర్థమైంది. నీకు పబ్లిక్ పల్స్ తెలియటం లేదు నిషా. అందుకే వాళ్ళు నీ వైపు విజయ సంకేతాన్ని చూపిస్తున్నా నువ్వు వెటకారం అనుకుంటున్నావు అని అంటుంది రమాదేవి. ఆంటీ, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది నిషా. నిషా, స్టూడెంట్స్ అందరినీ డబ్బులతో కొనేశాను. 1 ఇయర్ కాలేజ్ ఫీజు అంతా వాళ్ళ మోఖాన విసిరాను. వాళ్ళందరూ నీ వైపుకి టర్న్ అయిపోయారు నిషా. కాబట్టి ఓట్లని నీకే వేశారు. అందుకే ఆ లైక్ సింబల్ని నీకు చూపించారు. ఇప్పటికైనా అర్థమైందా అని అంటారు రమాదేవి. ఆంటీ, రియలీ యు ఆర్ సో గ్రేట్ ఆంటీ. నిజంగా మా డాడీతో పాటు మీరు కూడా పొలిటీషియన్ అయితే సూపర్గా ఉంటుంది ఆంటీ అని అంటారు. టైం వచ్చినప్పుడు చూద్దాంలే నిషా. నువ్వు మాత్రం ప్రెసిడెంట్గా హ్యాపీగా నా దగ్గరికి రావాలి. నేను నీకు మంచి గిఫ్ట్ని రెడీ చేసి పెడతాను, సరేనా అని కాల్ కట్ చేస్తుంది రమాదేవి. ఓకే ఆంటీ అని కాల్ కట్ చేసి జరిగింది గుణాతో చెప్పడంతో గుణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే మనం రెడీ చేసుకోవాల్సిన సెటప్ ఉంది, రా వెళ్దామని చెప్పి గుణ నిషా ఇద్దరు ఇంకలా బయలుదేరుతారు. ఇదే ఇలా ఉండగా చామంతి పాపం డల్గా కూర్చొని ఉంటుంది. ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. చామ్, ఏమైంది అని అడుగుతారు. ప్రేమ్, బాబు, నాకెందుకో మనసులో చాలా భయంగా బాధగా ఉంది బాబు. ఒకవైపు గెలుస్తాననే నమ్మకం ఉన్నా ఓట్ వేసి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ మొహం చూస్తుంటే వాళ్ళు ఏదో దురాశతో నిరుత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తున్నారు. అందుకే నాకేం అర్థం కావట్లేదు బాబు అని చెప్పి పాపం చాలా బాధపడుతుంది చామంతి. నేను పోటీ చేయకుండా ఉండాల్సింది బాబు అని బాధపడుతుంటే, చామ్, ఎందుకు చామ్ అలా అనుకుంటావు? అయినా ఏదైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఒక్క అడుగుతోనే మనం దేనైనా ప్రారంభిస్తాం. అలా ఇది గెలుపోవటములని పక్కన పెట్టి నువ్వు నీ ప్రయత్నం చేసావు కదా చామ్ అని ప్రేమ్ చామంతికి చెప్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా ఈ చామంతి పని అయిపోయినట్టే కాబట్టి దానికి ఫోన్ చేసి మరీ పుండుపై కారం చల్లుతాను, అప్పుడు అప్పుడు నాకు మజా వస్తుంది అని రోజా చామంతికి కాల్ చేస్తుంది. హలో అని అంటుంది చామంతి. ఏంటి చామంతి, మొహం అంతా ఇప్పటికే మాడిపోయి ఉంటుంది. నీకు ఒక విషయం తెలుసా? కాలేజ్లో ఓట్ వేసే స్టూడెంట్స్ అందరినీ అత్తయ్య కొనేశారు. వాళ్ళందరినీ డబ్బిచ్చి మా వైపు తిప్పుకున్నారు. కాబట్టి నీ ఓటమి ఖాయం, నిషా గెలవడం ఖాయం అని రోజా చెప్పడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది పాపం చామంతి. ఇటువైపు ఎలక్షన్స్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యిందని తెలుసుకొని అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇంకా అలా చెప్తూ ఉంటారనమాట ప్రిన్సిపల్ మైక్లో. ప్రిన్సిపల్ సార్ చెప్తూ, మొదటి రౌండ్లో మొత్తం 200 ఓట్లు పోలయ్యాయి. ఆ 200 ఓట్లలో 120 ఓట్లు నిషాకే పడ్డాయి. నిషా ముందంజలో ఉంది. 30 ఓట్ల తక్కువతో చామంతి వెనకంజలో ఉంది అని చెప్పడంతో పాపం అలా చామంతి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటే ఇటు నిషా గ్యాంగ్ మాత్రం పండుగ చేసుకుంటూ ఉంటారు. ఒక్క రౌండ్కే ఖచ్చితంగా వాళ్ళ గెలుపు ఖాయమని ఒక డాంకీని తీసుకొచ్చి ఆ డాంకీకి ఒక స్లేట్ వేసి దానిపై చామంతి అని రాసి డప్పు కొడుతూ ఉంటారు. ఇప్పుడు చామంతిని ఓడిపోయిన తర్వాత దీనిపై ఊరేగిస్తే ఉంటుంది, ఆహా ఆ కిక్కే వేరు అని ఇంకా గుణ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా ఇటువైపు చామంతి మాత్రం పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. చామంతి, ధైర్యాన్ని వదులుకోవద్దు చామంతి, ఖచ్చితంగా మనమే గెలుస్తామని చెప్పి ప్రేమ్ పాపం ధైర్యం చెప్తూ ఉంటాడు చామ్తో. అలా ఇటువైపు ఓట్స్ మొత్తం కౌంట్ చేసేస్తారు. ఇంకా అలా లాస్ట్ రౌండ్ వస్తుంది. ఓట్లు అన్నీ కలుపుకుంటే 500 ఓట్లు వచ్చాయి. నిషాకి 210 ఓట్లు వస్తే 290 ఓట్లతో చామంతి ప్రెసిడెంట్గా గెలిచింది అని ప్రిన్సిపల్ సార్ అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిషా స్టన్ అయిపోతుంది. ఇంకా అలా చామంతి నిషా దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇంకా నిషా, ఇదేంటి డబ్బుతో కొనేసారన్నారు, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అని చెప్పి అందరూ ఇంకా అలా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే ఒక స్టూడెంట్ నిషా దగ్గరికి వస్తారు. ఏంటి, డబ్బుతో ఏదైనా కొనొచ్చు అని నువ్వు అనుకున్నావు కదా, మీ వెనకాలన్న ఆ పెద్ద మేడం గారు అనుకున్నారు కదా, కానీ అది కుదరదు. డబ్బుతో కొనలేనివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి,
తల్లి ప్రేమ, తండ్రి లాలన, ఈ ఊపిరి ఏది నువ్వు డబ్బుతో కొనలేవు. అలాగే అభిమానాన్ని కూడా నువ్వు డబ్బుతో కొనలేవు నిషా అని అంటారు వాచ్మెన్ కొడుకు భరత్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషా. ఏయ్ అని అంటుంది. ఏయ్ అని స్టూడెంట్స్ అందరూ చెయ్యెత్తుతారు. ఒక్కసారిగా గుణ, నిషా ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటలా చూస్తున్నారు? మేమందరం ఎందుకు ఇలా అయ్యామనా? చూడు, ఒకటి, స్టూడెంట్స్కి మీరెప్పుడు హాని తలపెట్టాలనే చూస్తారు. ఒకసారి మాట వింటే ఒకలా ఉంటారు, మాట వినకపోతే మీకు నచ్చినట్టు చేసుకుంటారు, మమ్మల్ని కొట్టి చంపేస్తారు. పాపం మా భరత్ని ఎండలో టెర్రస్ పై నడిపించి వాడి కాలికి గాయమై ప్రాణాపాయ స్థితికి వెళ్ళేలా చేశారు. మీ డబ్బున్నోళ్ళలో కొంతమంది ఇలాగే ఉంటారు. కానీ మా చామంతి ఎప్పుడు మమ్మల్ని అభిమానంగానే చూసింది. తన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ గుండెల నిండా అభిమానం ఉంది. మాకంటూ ఒక ఖచ్చితంగా న్యాయం చేయాలనే న్యాయం ఉంది. అందుకే మేము డబ్బులు తీసుకున్నట్టే తీసుకొని చామంతికి ఓటు వేశాం. ఎందుకో తెలుసా? మళ్ళీ మీరు వేరే ప్లాన్లు వేయకుండా మిమ్మల్ని డైవర్ట్ చేయడానికే ఆఖరి నిమిషం వరకు కూడా డబ్బులు తీసుకున్నట్టే నటించాం. రేయ్ రండ్రా అని ఇంకా ఒక మూటను తెస్తారు. ఆ ఒక టవల్ కట్టి అందులో మొత్తం ఏటీఎం నుండి ఎంతైతే రమాదేవి వేసిందో ఆ అమౌంట్ అంతా డ్రా చేసుకొని వచ్చి స్టూడెంట్స్ మూట కట్టి నిషా చేతిలో పెడతారు. ఇదిగోండి మీరు మాకు వేసిన చిల్లర, ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా మేమే మీకు ఇచ్చేస్తున్నాం. అభిమానాన్ని మించిన ఆస్తి ఏదీ లేదు. జై హో చామంతి, జై హో చామంతి అని చెప్పి చామంతికి నినాదాలు కొడుతూ ఉంటే చామంతి ఆనంద బాష్పాలతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నిషా, గుణ రగిలిపోతూ రే అని గంతిస్తే వెంటనే గన్ పట్టుకుంటాడు ప్రేమ్. ఏంట్రా గన్ తీస్తున్నావేంటి అంటే, ఒక లా కాలేజ్లో గన్ని వాడుతూ నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నావు అనమాట. ఇప్పుడే నీ చెయ్యి విరిచి ప్రిన్సిపల్ సార్ దగ్గరికి తీసుకువెళ్తాను రా అని చెప్పి గుణ షర్ట్ పట్టుకొని ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకువెళ్ళి గన్ని చూపిస్తాడు. ఇతను గన్ని వాడుతున్నాడు సార్ అని చెప్తారు. గుణ, దిస్ ఈజ్ టూ రెడిక్యులస్ బిహేవియర్. ఇప్పటికే నీకు నేను చాలాసార్లు వార్న్ చేశాను, బట్ యు ఆర్ నాట్ కేరింగ్ అస్. సో ఒక అల్టిమేట్ డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. నిన్ను 1 year పాటు సస్పెండ్ చేస్తున్నాం. సో యూ క్యాన్ లీవ్ నౌ అండ్ అఫీషియలీ గెట్ లాస్ట్ అని చెప్తారు. ఒక్కసారిగా గుణ కోపంతో రగిలిపోతూ, చామంతి నీ వల్ల నేను 1 year కాలేజ్కి దూరం అవుతున్నా, చెప్తా, వస్తా, నీ పని తేలుస్తా అని చెప్పి అక్కడి నుండి అవమాన భారంతో వెళ్ళిపోతాడు గుణ. ఇటువైపు చామంతిని ఎత్తుకొని అందరూ హ్యాపీగా నినాదాలు చేస్తూ ఉంటే ప్రేమ అదంతా చూసి మురిసిపోతూ ఉంటాడు. నిషా కోపంతో రగిలిపోయి ఇంకా అలా రమాదేవి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆంటీ అని గట్టిగా అరుస్తుంది. నిషా ఏంటి గెలిచేసావా అని అడుగుతుంది రోజా. ఇంకా వెంటనే ఆ మూటని రమాదేవి దగ్గరికి విసిరి కొడుతుంది. నిషా ఏంటి మూట అని అడుగుతుంది రమాదేవి. మీరే ఆ స్టూడెంట్స్కి వేసిన ఫీజ్ ఇదిగోండి, ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా ఇచ్చేశారు. వాళ్ళని చామంతి అభిమానంతో కొట్టింది, అందుకే మన ప్లాన్స్ ఏవి నిలవలేకపోయాయి. నేను ఓడిపోయానండి, ఓడిపోయాను అని అరుస్తూ ఉంటుంది నిషా. నిషా, కేవలం ఈ ఎలక్షన్స్లో ఓడిపోయినంత మాత్రాన నువ్వు కెరియర్లో ఓడిపోయినట్టు కాదు. దాన్ని దెబ్బతీసే సిచ్యువేషన్స్ అడుగడుగునా వస్తూ ఉంటాయి. నువ్వేమీ బాధపడద్దు. నువ్వు నాకు కాబోయే కోడలివి. నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే నేను చూస్తూ ఊరుకోలేను. కాబట్టి బాధపడద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అనడంతో ఇటువైపు చామంతి అలా ప్రిన్సిపల్ ఇచ్చిన ద ప్రెసిడెంట్ అనే బ్యాడ్జ్ని పెట్టుకొని వస్తూ ఉంటుంది గర్వంగా. అదంతా చూస్తూ చంద్రిక హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా రమాదేవి ముందు వచ్చి నించుంటుంది చామంతి. అమ్మగారు, నేను ప్రెసిడెంట్ అయ్యానండి. అందరి సహాయ సహకారాలతో, నా స్టూడెంట్స్ అభిమానంతో నేను ప్రెసిడెంట్ అయ్యాను. మీరు నాకు ఆశీర్వాదాలు ఇవ్వాలి అని ఇంకలా ఆశీర్వాదం తీసుకుంటుంది హ్యాపీగా చామంతి. కోపంతో రగిలిపోతూ ఉంటుంది రమాదేవి. ఏంటి నిషమ్మ, మళ్ళీ పెద్ద మేడం గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? మీకు ఒకే ఒక్కటి చెప్పనా, నీతి నిజాయితీ కలవాలని, ఎప్పుడూ మంచి చేసేవాళ్ళని, అభిమానాన్ని సంపాదించుకునే వాళ్ళని, నిష్కల్మషమైన మనసున్న వాళ్ళని ఎంతమంది పాపాత్ములు ఏం చెయ్యాలనుకున్నా కనీసం వాళ్ళ చిటికెన వేలును కూడా తాకలేరు. అలా అని మన పురాణాల్లో కూడా రాసింది. చాలాసార్లు హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుని చంపేయాలనుకున్నాడు, కానీ చంపలేకపోయాడు. తర్వాత నరసింహుడు వచ్చి అంతమొందించాడు, ప్రహ్లాదుని కాపాడుకున్నాడు. నేను అంతే. నేను నమ్ముకున్న ధర్మమే నన్ను కాపాడుతుంది, నా అభిమానమే నన్ను కాపాడుతుంది. ఇంకెప్పుడు ఇలాంటి ప్లాన్లు వేసి
మీ స్థాయిని మీరు దిగజార్చుకోకండి మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇంకా నిషా కోపంగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇటువైపు రోజా రమాదేవితో, చూసారా అత్తయ్య, దానికి ఎంత తలపొగరో, మిమ్మల్ని మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతుంది అత్తయ్య. అఫీషియల్గా మీరు తన్ని ఏమీ చెయ్యలేరు అని స్టాంపు గుద్ది మరీ చెప్పి వెళ్తుంది. పని మనిషికి బాగా పొగరెక్కింది అత్తయ్య. ఒకవేళ మీరు ఇలాగే వదిలేస్తే రేపు మీ స్థానంలోనే కూర్చోవాలని ఆశపడుతుంది అత్తయ్య అని అంటుంది రోజా. అవును రోజా, నువ్వు చెప్పేది వింటుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని మొక్కగా ఉన్నప్పుడే తొక్కేయాలి, తర్వాత తొక్కాలన్నా ఎదిగిపోతూ ఉంటారు. చెప్తా, ఈ చామంతి సంగతి చెప్తా అని రమాదేవి క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా చామంతి చదువుకుంటూ ఉంటుంది. ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. చామ్, ఏం చేస్తున్నావు? సక్సెస్ని ఎంజాయ్ చేయకుండా ఇప్పుడు కూడా చదువుకుంటున్నావేంటి చామ్ అని అడుగుతారు. బాబు, మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు, పొగడ్తలకి పొంగిపోకూడదు, ఎప్పుడైనా నిరాశ కలిగితే కృంగిపోకూడదు అని. అందుకే ఎంత విజయాలు వచ్చినా మన పని మనం చేసుకుంటేనే మనకి అందరికీ మంచిది ప్రేమ్ బాబు. అందుకే ఎగ్జామ్స్ త్వరలో వస్తున్నాయి కదా, అందుకే చదువుకుంటున్నాను ప్రేమ్ బాబు అని అంటుంది. వావ్ చామ్, నీలాగే అందరి స్టూడెంట్స్ ఉంటే అందరూ ఎంత హ్యాపీగా ఉంటారో. నిజంగా మీ నాన్న చాలా గ్రేట్ తెలుసా, నీలాంటి మంచి అమ్మాయిని జన్మనిచ్చారు అని అంటారు. పాపం చామంతి నవ్వుతూ ఉంటుంది. మరి నాకేం ట్రీట్ లేదా చామ్ అని అడుగుతారు. ట్రీట్ అంటే హా, రండి బాబు వెళ్దాం అని అంటుంది. ఎక్కడికి అని అడుగుతారు. రండి బాబు అని చెప్పి పాపం చామంతి ప్రేమ్ని పానీపూరి బండి దగ్గరికి తీసుకెళ్తుంది. చామ్ అని అంటారు. బాబు, నాకున్న స్థాయికి నేను మీకు ఈ పార్టీనే ఇవ్వగలను అని అంటుంది. అయ్యో చామ్, నువ్వు నాకు ఏది ఇచ్చినా పర్లేదు, నీ పక్క నుండి గడిపే క్షణాలే నాకు కావాలి అని ప్రేమ్ అంటాడు. ఏమన్నారు అని అంటారు. ఏం లేదు చామ్, తిందామా, పోటీ పెట్టుకుందామా, ఎవరు ఫాస్ట్గా తిన్నారో చూద్దాం అని చెప్పి ఇద్దరు ఇంకా స్పీడ్గా తింటూ ఉంటే అలా చామ్ ప్రేమ్ ఇద్దరు హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. చామ్, ఇలాగే నీ పక్కనే ఉంటూ నీ చేయి పట్టుకొని జీవితాంతం నీతో గడపాలి అనిపిస్తుంది. నిన్ను నా భార్యని చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ అమ్మకిచ్చిన మాట గురించి ఆలోచిస్తున్నాను. చావనైనా చచ్చిపోతాను, కానీ నేను ఆ నిషాని పెళ్లి చేసుకోలేను చామ్. కేవలం నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు చామ్ అని పాపం చాలా ప్రేమగా మనసులో అనుకుంటాడు ప్రేమ్. ఏంటి ప్రేమ్ బాబు అలా చూస్తున్నారు అని అడుగుతారు. ఏం లేదు చామ్ అని అంటాడు ప్రేమ్. ఇంకా అలా ఇద్దరు హ్యాపీగా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ టైంని స్పెండ్ చేస్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చంద్రిక చామంతి దగ్గరికి వచ్చి, చామంతి రా బయటికి వెళ్దాం అని అంటుంది. ఎక్కడికత్తా అని అడుగుతుంది. చెప్తాను కదా రా అని చెప్పి చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది. ఇంకా ఒక గుడికి రీచ్ అవుతారు చంద్రిక అండ్ చామంతి. అత్త, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు. అటు చూడు చామంతి అని అంటారు. చూసేసరికి అక్కడ చిత్రావతమ్మ ఉంటారు. అమ్మగారు మీరా, నన్ను ఆశీర్వదించండి అమ్మగారు అని అంటారు. విజయవస్తు, ఏమ్మా బాగున్నావా అని అడుగుతారు. నేను చాలా బాగున్నాను అమ్మగారు, మీరెలా ఉన్నారు అని అడుగుతారు. నాకేం బాగున్నానమ్మా అని తలని ముడుతూ ఉంటారు. అమ్మగారు, మీరు చెప్పినట్టే చామంతిని తీసుకొచ్చాను, మీరు చెప్పింది చేస్తే అని అంటారు. ఇంకా వెంటనే కొన్ని డాక్యుమెంట్స్ని బయటకు తీస్తారు. చిత్రావతమ్మ, ఏంటమ్మగారు ఇవి అని అడుగుతారు. చూడమ్మా చామంతి, నీకు నేనెవరో తెలుసు కదా అని అంటారు. తెలుసమ్మగారు అని అంటారు. నాపై నీకు నమ్మకం ఉంది కాబట్టి వీటిపై సంతకం చేయమ్మా అని అంటారు. ఏంటమ్మగారు ఇవి, దీనిపై నేనెందుకు సంతకం చేయాలి అని అంటారు. చదువు చామంతి అని అనేసరికి చదివేసరికి కొన్ని వేల కోట్ల ఆస్తికి వారసురాలిగా తన నాన్న అండ్ తాతల నుండి వచ్చిన ఆస్తిని చామంతిపైకి ట్రాన్స్ఫర్ చేసే ఒక డీడ్ అనమాట అది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. అమ్మగారు, ఇందులో ఏదేదో రాసుంది అమ్మగారు అని అంటారు. ఏదో కాదు, నిజమే రాసుంది. ఏంటమ్మా చామంతి, నువ్వు ఎవరో నీకు తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసు. నీకు మొన్నటి పుట్టినరోజుతో మైనారిటీ తీరి మెజారిటీ వచ్చింది. ఐ మీన్ 21 years దాటిన తర్వాతే గార్డెన్ నుండి ఒక పర్సన్కి అనేది లీగల్గా ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. సో నీకు 21 years దాటాయి కాబట్టి ఇప్పుడు నీకు సంబంధించిన ఆస్తిని నేను గార్డియన్గా ఉన్నాను కాబట్టి అదంతా నీ పేరుపైకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నువ్వు సాదాసీదా పని మనిషివి కాదమ్మా చామంతి, కొన్ని వేల కోట్లకి వారసురాలివి, యువరానివి, రాజావారి మనవరాలివి నువ్వు, కుమారవర్మ ఏకైక కుమార్తెవి నువ్వు. నీ పేరు చామంతి మాత్రమే కాదు, శ్రీ 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 రాజకుమారి చాముండేశ్వరి దేవి
కుమారవర్మ అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది పాపం చామంతి. తను యువరాణి అని తెలుసుకొని ఇంకా అలా చామంతి షాక్లో ఉండిపోతే చిత్రావతమ్మ పాపం చామంతి వైపు చూస్తూ ఉండిపోతారు. అలా చామంతి తను యువరాణి అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.